అరబిక్ వాళ్ళందరూ అరబిక్ షేక్ డ్రెస్లు వేసుకుంటారా? పంజాబీ వాళ్ళందరూ పంజాబీ డ్రెస్లు వేసుకుంటారా? ఈ వీడియో ఏంటో దాని గురించే మొత్తం చూసేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్ కంటెంట్. ఇప్పుడే మనకి యూట్యూబ్లో రిలీజ్ అయిన రాబిన్ హుడ్ టీజర్. ఈ రాబిన్ హుడ్ టీజర్లో యాక్టెడ్ బై నితిన్ అండ్ మన శ్రీలీల, డైరెక్టెడ్ బై వెంకీ కుడుమల గారు. సో మన వెంకీ కుడుమల గారి గురించి అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, చెలో, భీష్మ ఇలాంటి మూవీస్ చేసిన నితిన్తో మనకి ఇప్పుడు రాబిన్ హుడ్ అనే మూవీతో మన నితిన్ గారితో వచ్చేస్తున్నారు. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో. సో అసలు మెయిన్ కంటెంట్ ఏంటంటే ఈ టీజర్లో నేను చూసింది ఒక రాబరీ, అ క్రైమ్ థ్రిల్లర్ మూవీ, యాక్షన్ డ్రామా. సో వెంకీ కుడుమల గారు, సో భీష్మ మూవీలో మీరు చూస్తుంటే ఆ కైండ్ ఆఫ్ డ్రామా ఉంటుంది, నాట్ ఏ క్రైమ్ ఉండదు అందులో, ఒక కైండ్ ఆఫ్ డ్రామా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చెలోలో కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ భీష్మ మూవీలో కూడా సేమ్ అంతే. సో ఇలా చూసుకుంటూ పోతుంటే ఇది వెంకీ కుడుమల గారు స్టోరీ. అండ్ కమింగ్ బ్యాక్ టు నితిన్ గారు, సో నితిన్ గారికి హిట్ వచ్చి చాలా చాలా రోజులైంది. అండ్ ఈ రాబిన్ హుడ్ మూవీ డెఫినెట్గా కంటెంట్ ఉంది, ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు బ్యానర్ కాబట్టి, అండ్ నవీన్ కొర్వి వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాబట్టి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, అంటే మెయిన్గా సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇందులో కైండ్ ఆఫ్ క్యామియో చూడవచ్చు వెన్నెల్ కిషోర్ గారు, అండ్ నెక్స్ట్ నితిన్తో. అండ్ నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు కనబడ్డారు. అండ్ నెక్స్ట్ శ్రీలీల యాజ్ గార్జియస్, ప్రతి మూవీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నాకు తెలిసి ఈ మూవీలో కూడా ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎందుకంటే నితిన్ కూడా ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కాబట్టి శ్రీలీలతో ఖచ్చితంగా ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్, మాస్ సాంగ్ అనేది ఉండబోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది చూస్తుంటే కైండ్ ఆఫ్ మూవీ అనేది మన ఇండియాలో కన్నా బయట స్టేట్స్లో ఉందని నేను అనుకుంటున్నాను. ఆ కైండ్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ ఇలా ఉండి సెకండ్ హాఫ్ ఇట్లా ఉంటుందని చెప్పి నేను గెస్ చేసేది ఇది. సో మొత్తానికైతే నాకైతే టీజర్ నచ్చింది. సో నేను టీజర్కి ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 3.5. ఎందుకనంటే కంటెంట్ బాగుంది, అంటే ఇంకా టీజరే కాబట్టి. సో అంటే ఒక కైండ్ ఆఫ్ రైజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది 25th డిసెంబర్ క్రిస్మస్ రోజుని మనకి 2024 రోజుని మనకి రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా ప్లీజ్ బీ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ వీ హోప్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు రాబిన్ హుడ్ టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ డౌన్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో క్లిక్ ద బెల్ ఐకాన్. నేను ఇలాంటి కంటెంట్ కోసం మీరు ఎప్పుడు నన్ను ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం నేను ఇంకా తేవాలని చెప్పి నేను చూస్తూనే ఉంటాను. సో దానికోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చలో.